మారుతి షిఫ్ట్ వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు డీజిల్ వెహికల్ షిఫ్ట్ వెహికల్స్ అరౌండ్ 3 to 350 బడ్జెట్లో ఏమైనా కార్స్ ఉన్నాయని చెప్పి చాలా మంది కస్టమర్లు కాల్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకైతే మన దగ్గర టైప్ 2 మోడల్, అంటే టైప్ 2 అంటే మనకు 2011 డిసెంబర్ నుంచి 2017 వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా సేమ్ ఉంటుందండి. ఈ వెహికల్కి చాలా డిమాండ్ ఉంటుంది మార్కెట్లో. ఇది ఇయర్ వచ్చేసి 2011 మోడల్ అండి, 2011 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి VDI మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. మైలేజ్ కూడా 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ చూడండి. నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది, 9666 ఉందండి వెహికల్. సో మనకు సర్వీస్ కూడా అరౌండ్ 5000-6000 సర్వీస్ కూడా కంప్లీట్ అవుతుంది, ఎవ్రీ సర్వీస్ కూడా. సో మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మైలేజ్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇదైతే మన కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా దాదాపుగా 3,10,000 వరకు మన కస్టమర్తో మాట్లాడొచ్చు అండి. హుండాయ్ వర్నా ఫ్లూయిడ్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి SX వేరియంట్. SX అంటే టోటల్ టాప్ మోడల్ వస్తుంది. టాప్ మోడల్ డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, 2015 మోడల్ సార్. ఇదైతే వెహికల్ అయితే చాలా కండిషన్లో ఉంది సార్. మనకి ఇందులో 2 ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో కానీ, స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్, అలాయ్ వీల్స్, ABS ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటున్నాయండి. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది, లాంగ్ జర్నీకి చాలా బాగుంటుంది. లుక్ వైజ్ కూడా సెడాన్లో అయితే చాలా అఫిషియల్గా ఉంటుంది లుకింగ్ కూడా. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా చెప్తున్నానండి 5,40,000 లేదా 5,50,000, 5,40,000 లేదా 5,50,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇది వచ్చేసి హుండాయ్ ఎక్సెంట్ వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి SX ఆప్షనల్ అండి. SX ఆప్షనల్ అంటే టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవెన్ వచ్చేసి 78,000 డ్రైవెన్ ఉంది. వెహికల్ అయితే మనకు ఇది వచ్చేసి చాలా ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ అంటే మైలేజ్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అరౌండ్ 20 to 24 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. 20+ కూడా మైలేజ్ ఇస్తుంది. సో అందుకే చాలామంది ట్యాక్స్ ప్లేట్లో కూడా ఎక్కువ ఈ కార్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఏంటంటే ఇది మనకు మైలేజ్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంది, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందండి వెహికల్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 3,80,000 లేదా 3,90,000, 3,80,000 లేదా 3,90,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఫైనలైజ్ చేసే అవకాశం అయితే ఉందండి. చేసుకోవచ్చు అండి. అంటే మనకు ఓన్ ప్లేట్ టు ట్యాక్స్ ప్లేట్ అనేది ఫైనాన్స్ చేయరండి ఎక్కడ కూడా. సో ఓన్ ప్లేట్ మాత్రమే ఫైనాన్స్ చేస్తారు. ఈ వెహికల్ మీద 70% లోన్ అనేది మనం కస్టమర్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది బ్యాంక్ ఫైనాన్స్ వస్తుంది, ప్రైవేట్ ఫైనాన్స్ కూడా వస్తుంది. ఇది 15 మోడల్ కాబట్టి మనకు బ్యాంక్ ఫైనాన్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ ఫైనాన్స్ కూడా చేపిస్తామండి. అరౌండ్ మనకు ఇదైతే మనకు దాదాపుగా ఒక 250 to 3 lakhs దాకా లోన్ అనేది వస్తుందండి. సో మైలేజ్ కూడా అడ్వాంటేజ్, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో టోటల్ టాప్ మోడల్ అనమాట. ఈ వెహికల్ గురించి పర్టికులర్గా చాలామంది కస్టమర్లు అడుగుతుంటారు. సో మన దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ 2 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకు 380-390 బడ్జెట్లో రావచ్చండి. హుండాయ్ నియోస్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2019 మోడల్ అండి, 2019 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్. స్పోర్ట్స్ అంటే మనకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. అయినప్పటికీ ఇందులో మనకు టోటల్ టాప్ మోడల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో 98% అవే ఫీచర్స్ ఉంటాయి ఇందులో కూడా. సో ఇదైతే మనకు డ్రైవెన్ కూడా వెరీ లెస్ డ్రైవెన్, ఓన్లీ 69,000 మాత్రమే డ్రైవ్ అయింది. జెన్యూన్ మెయింటెనింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇది ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. నియోస్ ఆటోమేటిక్ 2019 మోడల్. ఇది నీ కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 5,70,000 లేదా 5,80,000, 5,70,000 నుండి 5,80,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. హుండాయ్ గ్రాండ్ ఐటెన్ వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు గ్రాండ్ ఐటెన్ తక్కువ బడ్జెట్లో అరౌండ్ 3 lakhs బడ్జెట్లో కూడా చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకైతే మన దగ్గర గ్రాండ్ ఐటెన్ అవైలబుల్ ఉంది సార్. 2013 మోడల్, 2013 మోడల్. ఈ గ్రాండ్ ఐటెన్ రావడం మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 2013 నుంచి 2019 వరకు మనకు గ్రాండ్ ఐటెన్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. సో సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా సేమ్ ఉంటుంది అంతా కూడా. ఇది ఇయర్ వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది. పుష్ స్టార్ట్ బటన్ కూడా ఉంది వెహికల్కి. ఇది మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే 3,10,000 అండి, 3,10,000 వరకు కూడా కస్టమర్తో మాట్లాడచ్చు అండి. 3,10,000 వరకు కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండాయ్ ఎలైట్ i20 సార్. ఇయర్ వచ్చేసి 2019 మోడల్ అండి, 2019 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ ప్లస్ వేరియంట్ అనమాట. స్పోర్ట్స్ ప్లస్లో వచ్చేసి మనకేమో టచ్ స్క్రీన్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, అన్నీ మనకు ఆస్ట్రాలో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో ఆల్మోస్ట్ 95% అవే ఫీచర్స్ ఉంటాయండి. సో జస్ట్ ఆస్ట్రాకు ఈ స్పోర్ట్స్ ప్లస్ వేరియంట్ డిఫరెన్స్ అంటే పుష్ స్టార్ట్ బటన్ ఒకటే ఉండదు. రిమైనింగ్ అయితే ఆల్మోస్ట్ 95% అవే ఫీచర్స్ అయితే ఉంటాయి ఇందులో కూడా. ఇది 2019 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్. కస్టమర్తో మాట్లాడుకుంటే 6,10,000 అండి, 6,10,000 వరకు కూడా కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్.